హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లిస్ట్లో ముందుగా వినిపిస్తున్న పేరు పుష్ప పార్ట్ 2. ఇక ఈ సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన అయితే పాన్ ఇండియన్ లెవెల్లో హీరోయిన్గా నిలిచిపోయింది. ఇక పుష్ప 1 మూవీ తర్వాత రష్మిక మందనకి బాలీవుడ్లో యానిమల్లో కూడా ఒక మంచి ఛాన్స్ అయితే రావడం జరిగింది. ఇక ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది రష్మిక మందన. ఇక అదెలా ఉంటే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే రష్మిక మందనకి 2 crores ఇస్తున్నాము అని చెప్పేసి అయితే మనకైతే ఒక టాక్ అయితే వినిపించడం జరిగింది. కానీ ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే పుష్ప పార్ట్ 2 మూవీకి రష్మిక మందన ఏకంగా 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక మన అల్లు అర్జున్ గారు అయితే ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక పుష్ప పార్ట్ 1లో ఐటమ్ సాంగ్ చేసినందుకు సమంత గారికి 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక పుష్ప పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ శ్రీలీల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పుష్ప పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ చేస్తున్నందుకు శ్రీలీల అయితే ఏకంగా 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక పుష్ప పార్ట్ 2 మూవీతో పాన్ ఇండియన్ లెవెల్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన తన రెమ్యూనరేషన్ కూడా పెంచింది అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే టాక్స్ అయితే నడుస్తున్నాయి.